వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 8th క్లాస్ మ్యాథ్స్లో సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో ఎక్సర్సైజ్ 2.5 క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చాడంటే 1/4 of a herd of deer has gone to the forest. 1/3 of the total number is grazing in a field and remaining 15 are drinking water on the bank of a river. Find the total number of deer అన్నాడు. అయితే డీర్స్ ఒక ఫారెస్ట్లో డీర్స్ ఉంటాయి కదా, అందులో చూడండి టోటల్ ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫస్ట్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ అన్నాడు. ఓకే, మనం సింపుల్గా నేను ఏమంటున్నానంటే టోటల్ ఎక్స్ ఉన్నాయి అనుకుందాం. మనకు టోటల్ ఎన్ని ఉన్నాయో ఇవ్వలేదు, సో మనం టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. దీంట్లో 1/4 ఆఫ్ డీర్స్ ఏం చేస్తుంది అంట, ఫారెస్ట్లోకి వెళ్ళాయంట. ఓకే, ఫారెస్ట్లోకి వెళ్ళాయి. అగైన్ 1/3 ఆఫ్ గ్రాజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. ఓకే, ఫీల్డ్లో ఉన్నాయని చెప్పాడు, గ్రాజింగ్ ఇన్ ఫీల్డ్ అన్నాడు. ఓకే, తర్వాత రిమైనింగ్ 15. ఓకే, రిమైనింగ్ 15 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఎట్ రివర్. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఏ రివర్, రివర్ దగ్గర వాటర్ తాగుతున్నాయి అన్నాడు. ఓకే, అయితే మనం ఇక్కడ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు టోటల్లో మనకు ఆల్రెడీ 15 తెలుసు. ఓకేనా, టోటల్లో మనకు ఆల్రెడీ 15 తెలుసు. ఓకే, 15 డీర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి, రివర్ దగ్గర ఉన్నాయి. అంటే మనం ఈ 1/4 అండ్ 1/3 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నేను ఫస్ట్ ఇది వర్కింగ్ ప్రాబ్లం కాబట్టి వర్కింగ్ రాస్తున్నాను చూడండి. మనం ఇక్కడ ఏమనుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ ఈజ్ ఎక్స్ సే. ఓకే, తర్వాత నెంబర్ ఆఫ్ డీర్స్ హ్యాస్ gone to the forest. ఎన్ని వెళ్ళాయి, 1/4 ఇంటూ మనం ఇక్కడ ఎక్స్ అంటే డీర్స్, సో ఇంటూ ఎక్స్ చేయాలి. ఓకేనా, 1 ఇంటూ ఎక్స్, x/4. సేమ్ మళ్ళీ నెంబర్ ఆఫ్ డీర్స్ హ్యాస్ గ్రాజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఎన్ని, 1/3 into x is equals to 1 into x, x/3. ఓకేనా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిమైనింగ్ డీర్స్ ఎన్ని ఉన్నాయి, 15. అవి ఎక్కడున్నాయి, రివర్ దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అకార్డింగ్ టు ది సమ్. ఓకే, అకార్డింగ్ టు ది సమ్ ఫస్ట్ మనం టోటల్ నుంచి, ఓకే టోటల్ నుండి 1/4 ఎక్కడికి వెళ్ళాయి, ఫారెస్ట్లోకి వెళ్ళాయి. ఓకే, ఇంకా 1/3 గ్రాజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, పచ్చిక మైదానాల్లో ఉన్నాయి, అంటే గార్డెనింగ్లో ఉన్నాయి అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇంకా రిమైనింగ్ 15. ఓకే, మిగిలినవన్నీ -15 చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే టోటల్ ఇవన్నీ. ఇప్పుడు టోటల్ ఎక్స్ అయితే ఓకేనా, దీంట్లో నుంచి వీటన్నింటినీ మనం మైనస్ చేయాలన్నట్టు. టోటల్ నుండి వీటన్నింటినీ మైనస్ చేయాలి. ఇప్పుడు -x/4 -x/3. నేను ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్స్, ఎక్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఇక్కడే పెట్టాను. ఇక్కడ కాన్స్టాంట్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళాను. 15 ఈజ్ ఏ కాన్స్టాంట్ వాల్యూ. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్, వేరియబుల్స్ని ఒక దగ్గర, కాన్స్టాంట్ని ఒక దగ్గర రాశాను. ఇక్కడ -15 ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్తే +15 అయింది. ఓకేనా, టోటల్ నుంచి ఫారెస్ట్కి వెళ్ళినవి, గ్రాజింగ్లో ఉన్నవి అండ్ రివర్ దగ్గర ఉన్నాయి మైనస్ చేస్తున్నాం మనం. టోటల్ నుండి వీటన్నింటినీ మైనస్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు 4కి 3కి ఎల్సిఎం చేద్దాం మనం. ఓకేనా, 4కి 3కి ఎల్సిఎం ఏంటి, 4 3 is 12. ఓకేనా, ఇక్కడ 12 ఇంటూ ఎక్స్ బై ఇక్కడ 1 ఉన్నట్టు, 12 ఇంటూ 1 మైనస్. ఓకే, ఇక్కడ 4ని మనం దేంతో మల్టిప్లై చేస్తాం, 3తో, 3 ఇంటూ ఎక్స్ బై
3 into 4 minus 4 into x by 4 into 3 is equals to 15. మనకి LCM ఏంటి 12. 12 ones 12, ఇక్కడ కూడా 12 వస్తుంది, 12 వస్తుంది. సో వీటన్నింటిని మనం ఒకే దగ్గర రాసిస్తున్నాం. 12 into x 12x minus 3 into x 3x minus 4 into x 4x minus 4x, ఓకేనా, is equals to 15. ఓకే, 12x minus 3x minus 4x అంటే ఎంత? minus 3x minus 4x minus 7x by 12 equals to 15. ఓకే, 12 minus 7 5x by 12 equals to 15. ఓకేనా, ఈ 12ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఓకేనా, 12ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. 5 into x is equals to 15 into 12. ఓకే, ఇక్కడ మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఈ 5ని కూడా ఇటు సైడ్ తీసుకెళ్దాం. ఇక్కడ 12 ఏమో డివిజన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్లోకి మారింది. 5 ఏమో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి మారుతుంది x వాల్యూ. ఓకేనా, 15 into 12 by 5. 5 ones 5 3s. x is equals to 3 into 12 అంటే x is equals to 12 3s 36 అంటే టోటల్ 36 మనకి డీర్స్ ఉన్నాయి. 36 డీర్స్ ఉన్నాయి. ఓకేనా, 36 డీర్స్లో ఒకసారి 1/4 1/3 అంటే మనం ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. ఓకేనా, ఇక్కడ టోటల్ 36లో 15 ఏమో రివర్ దగ్గర ఉన్నాయి. ఇది జస్ట్ క్రాస్ చెక్, నేను మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. x/4 అంటే 36/4 4 1s 4 9s అంటే 9 వచ్చేసి ఎక్కడికి వెళ్ళాయి? ఫారెస్ట్లోకి వెళ్ళాయి. ఓకే, 36/3 3 1s 3 12s 12 ఏమో గ్రాజింగ్ ఇన్ ఎ ఫీల్డ్. ఓకేనా, పచ్చిక మైదానాల్లో ఉన్నాయన్నట్టు. ఓకేనా, అంటే 9 + 12 రిమైనింగ్ ఎన్ని? 15 వచ్చేసి మనకి రివర్ దగ్గర ఉన్నాయి. 9 + 12 + 15 ఎన్ని? 12 + 9 21 + 15 అంటే 36 అంటే మనకు టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయి? 36. ఓకేనా, ఐ థింక్ ఇది అర్థమైందని అనుకుంటున్నాను సమ్. ఓకేనా, నెక్స్ట్ వన్. ట్వెల్త్ వన్ ఇక్కడ చూడండి. బై సెల్లింగ్ ఏ రేడియో ఫర్ ₹903. ఓకేనా, 903 అంటే 903 రూపీస్. ఓకే, ఏ షాప్ కీపర్ గెయిన్స్ 5%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో అన్నాడు. అయితే మనకు ఆల్రెడీ మీరు 7th క్లాస్లో నేర్చుకున్నారు రేషియో అండ్ ప్రాపర్షన్. ఓకే, నేను అదే వేలో చెప్తాను, చాలా ఈజీ ప్రాబ్లం. ఒక షాప్ కీపర్, ఓకేనా, ఒక షాప్ కీపర్ ఏం కొన్నాడు? రేడియోని 903 రూపీస్కి అమ్మిండు. అమ్మితే అతనికి 5% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, 5% ప్రాఫిట్ వచ్చింది. అయితే అతను ఈ 5% ప్రాఫిట్, సపోజ్ నేను 100 రూపీస్కి ఒక వస్తువుని కొన్నాను, దీన్ని నేను 105కి అమ్మాను. ఇది నేను కొన్న ప్రైస్, కాస్ట్ ఆఫ్ ప్రైస్. ఇదేమో నేను అమ్మిన ప్రైస్, ఏంటిది? సోల్డ్ ప్రైస్. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రైస్ వచ్చేసి 100. ఓకేనా, సోల్డ్ ప్రైస్ వచ్చేసి 105. నాకు ఇక్కడ ఎంత % ప్రాఫిట్ వచ్చింది? 5% వచ్చింది. ఓకేనా, మనం పర్సంటేజెస్ని 100తో తీసుకుంటాం. ఓకేనా, సో 100 + 5 105%కి నేను అమ్మినట్టు. ఓకేనా, అయితే ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ప్రైస్ మనకి ఎంత కొన్నాం అనేది ఇక్కడ జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పిన. మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ ఇప్పుడు ఈ 100% అయితే తను డబ్బులో పెట్టినట్టే కదా, 5% తనకి ప్రాఫిట్ వచ్చింది. 100% నేను 100 రూపీస్ పెట్టిన. ఓకేనా, ఇది 100% తీసుకుంటాం. నాకు 100 పైన 5% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 105%. మనకు ఆల్రెడీ 7th క్లాస్లో ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్స్ టు సోల్డ్ ప్రైస్. అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మనకి ఇవ్వలేదు, సో దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఇంటూ పర్సంటేజ్ ఎంత తీసుకుంటాం? 100 తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇంత అమౌంట్ పెట్టి 100, సపోజ్ 100 అంటే 100 రూపీస్ పెట్టి కొన్నాం. ఓకేనా, సోల్డ్ ప్రైస్ ఎంత? ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? నేను ఇక్కడ 100కి ఫస్ట్ సింపుల్గా నేను ఇక్కడ 105 అని రాస్తున్నాను.
105. ఇది ఇక్కడ ఇది 100 మీన్స్ ఇది పర్సెంటేజ్. ఓకేనా, ఇక్కడ కూడా పర్సెంటేజ్. సోల్డ్ ప్రైస్ వచ్చేసి 105, 105:105 అలా. ఓకేనా, ఇంకా సింపుల్ గా నేను సమ్ ఏం చెప్తా అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా, 100% పర్సెంటేజ్ ఎప్పుడైనా మనం 100కి తీసుకుంటాం. ఓకేనా, సోల్డ్ ప్రైస్ అతను ఎంతకు అమ్మాడు, 903 రూపీస్కి అమ్మాడు. ఎంత పర్సెంటేజ్ లాభంతో, 100+5 అంటే 105% ఆఫ్ ప్రాఫిట్ తోని తను అమ్మాడు. ఓకేనా, ఓకే, ఇక్కడ వరకు నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వర్కింగ్ ప్రాబ్లం కాబట్టి దీనికంటే ముందు స్టెప్ ఏమని రాస్తారంటే మీరు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో ఈజ్ ₹903. ఓకేనా, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ 5%. ఓకేనా, అయితే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మీరు 7th క్లాస్లో నేర్చుకున్నారు, దానిలాగా చెప్తున్నాను. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సోల్డ్ ప్రైస్. లేదంటే సోల్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ప్రైస్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, సోల్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ప్రైస్, ఎందుకంటే సోల్డ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది అలా. ఓకేనా, లేకపోతే మైనస్లలో వస్తుంది వాల్యూ. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రైస్ సోల్డ్ ప్రైస్ దీన్ని రాసుకుంటున్నాం మనం. సోల్డ్ ప్రైస్ ఎంత, 903. ఎంత ప్రాఫిట్, 105 ప్రాఫిట్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎక్స్, మనకు తెలియదు ఎక్స్ వాల్యూ. ఓకే, ఎంత పర్సెంటేజ్, 100% మనం డబ్బులు అక్కడ ఇచ్చాం. ఓకేనా, దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో ఏమని రాస్తాం, 903/105 ఈక్వల్స్ టు x/100. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఇక్కడ 100 ఉంది, ఈ 100ని నేను ఇటు సైడ్ తీసుకెళ్తున్నా. ఇక్కడ ఇది డివిజన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్లోకి మారిపోతుంది. 100 × 903/105 ఈక్వల్స్ టు ఎక్స్. ఓకే, నేను జస్ట్ ఈ ఎక్స్ని ఇక్కడ రాస్తున్నాను, వీటిని ఇలా రాస్తున్నాను. 100 ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ బై 105. ఇది మనకి ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది, ఇక్కడ సింపుల్గా చూడండి. 105 1s, 105 8s. ఓకేనా, మనకి 105 8s ఎంత వస్తుంది, 800 + 8 4s 40, 840 వస్తుంది. ఓకేనా, 840 వస్తే ఇక్కడ మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది, 63 మిగులుతుంది. ఓకేనా, 63 మిగిలితే పాయింట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది, అంటే 630 వస్తుంది. ఓకేనా, 630 అంటే 105 6 6 5s 30 అండ్ 6 10s 60 + 3 63. ఓకేనా, 8.6. ఓకేనా, x ఈజ్ ఈక్వల్స్ టు 8.6 × 100. ఓకేనా, 8.6 × 100 అంటే మనకి ఎంత వస్తుంది, 860 వస్తుంది. ఓకేనా, దీనికి మీకు ఇక్కడ పాయింట్ ఈజీగా రిమూవ్ చేయాలంటే సింపుల్ టిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 8.6 × 100 కదా, అయితే ఇక్కడ మనం ఈ 8.6ని 86 అని రాసుకుంటే, ఓకేనా, 86 × 100 అని రాసుకుందాం. ఓకేనా, ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్కి బదులు ఇక్కడ 1. ఓకేనా, పాయింట్కి బదులు ఈ పాయింట్ని కట్ చేసుకుంటే ఇక్కడ 1 అని రాసుకుంటాం. ఇక్కడ 6 ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 పెట్టుకుంటాం. ఓకేనా, ఇక్కడ 0 0 క్యాన్సిల్, 1 1s 1 10s. సో 86 × 10 860, 86 10s 860. సో x ఈజ్ ఈక్వల్స్ టు 860. అంటే తను 860 రూపీస్కి సోల్డ్ చేశాడు, అంటే 860 రూపీస్కి కొన్నాడు, 903 రూపీస్కి అమ్మాడు. ఓకేనా, నెక్స్ట్ 30 × 1. ఓకేనా, 30 × 1. శేఖర్
gives a quarter of his sweets to Renu and then gives 5 sweets to Raji. He has 7 sweets left. How many did he have to start with అన్నాడు. అయితే శేఖర్ దగ్గర కొన్ని స్వీట్స్ ఉన్నాయి, ఆ కొన్నిని మనం ఎక్స్ అనుకుందాం. దీంట్లో క్వార్టర్ అంటే క్వార్టర్ మీన్స్ 1/4. ఓకేనా, క్వార్టర్ మీన్స్ 1/4. ఓకేనా, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్లో ఇది హాఫ్, ఇది క్వార్టర్ హాఫ్ అలా తీసుకుంటాం. ఓకేనా, 1/4 దీని 1/4 ఆఫ్ స్వీట్స్ రేణుకి ఇచ్చాడు అండ్ 5 స్వీట్స్ రాజీకి ఇచ్చాడు. హీ హ్యాజ్ 7 స్వీట్స్ లెఫ్ట్. వాళ్ళిద్దరికి ఇన్ని స్వీట్స్ ఇచ్చిన తర్వాత తన దగ్గర ఇంకా 7 స్వీట్స్ ఉన్నాయి. అయితే తన దగ్గర టోటల్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది, అతను టోటల్ ఎన్ని స్వీట్స్ తో స్టార్ట్ చేశాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, నేను సమ్ చెప్పేస్తున్నాను చూడండి. సొల్యూషన్ నెంబర్ ఆఫ్, మనం తన దగ్గర టోటల్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఓకేనా, నెంబర్ ఆఫ్ స్వీట్స్ శేఖర్, స్వీట్స్ విత్ శేఖర్ ఎన్ని ఉన్నాయి తన దగ్గర ఎక్స్ అనుకుందాం. మనకు తెలియదు కదా తను ఎన్ని స్వీట్స్ తో స్టార్ట్ చేశారనేది మనకు తెలియదు, సో మనం దాన్ని ఎక్స్ అని అనుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రేణు. రేణుకి ఎన్ని ఇచ్చాడు? 1/4 అంటే క్వార్టర్ అంటే 1/4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ 4 ఇంటూ 1 4. ఓకేనా, తర్వాత నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రాజీ. ఎన్ని ఇచ్చాడు రాజీకి? 5 స్వీట్స్ ఇచ్చాడు. ఓకేనా, రాజీకి ఏమో 5 స్వీట్స్ ఇచ్చాడు. తన దగ్గర ఇంకా 7 స్వీట్స్ ఉన్నాయి, సో దాన్ని మనం ఏమని రాస్తాం? టిల్ హీ హ్యాస్ 7 స్వీట్స్ లెఫ్ట్. అయినా కూడా ఇంకా తన దగ్గర 7 స్వీట్స్ ఉన్నాయి. ఓకే, తన దగ్గర ఇంకా 7 స్వీట్స్ ఉన్నాయి. అయితే టోటల్ స్వీట్స్ ఎన్ని? మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా, టోటల్ స్వీట్స్ వచ్చేసి ఎక్స్. టోటల్లో రేణుకి ఎన్ని ఇచ్చాడు? 1/4 అంటే దాన్ని మనం x/4 అని రాసుకుంటాం. ఓకేనా, తర్వాత రాజుకి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. టోటల్ నుంచి వీటన్నింటినీ మనం మైనస్ చేస్తున్నాం. ఓకేనా, సేమ్ ఇంతకు ముందు డివిడ్స్ సమ్ ఎలా చేసామో 11th 1 అలా. ఓకేనా, తర్వాత అయినా కూడా ఇంకా తన దగ్గర ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి స్వీట్స్. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇక్కడ కాన్స్టాంట్స్ ని యాడ్ చేద్దాం. కాన్స్టాంట్స్ ని ఒక దగ్గర, వేరియబుల్స్ ని ఒక దగ్గర రాద్దాం. -5 -7 ఎంత అవుతుంది మనకి? -12 అవుతుంది. ఓకేనా, -12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను -12 ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను, అప్పుడు అది ఏమవుతుంది? +12 అవుతుంది. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు, సో ఎల్సిఎం చేస్తే దీన్ని 4x - x/4 ఈక్వల్స్ టు 12. 4x - x 3x/4 ఈక్వల్స్ టు 12. 4 ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను. ఓకేనా, 12 ఇంటూ 4 మనకి x వాల్యూ కావాలి, సో x ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 4 బై, ఇక్కడ డివిజన్ లో ఉంటే ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ లోకి మారిపోయింది, ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంటే ఇటు సైడ్ వస్తే డివిజన్ లోకి మారిపోతుంది. 3 1 3 4 సో x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 4 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే తన దగ్గర టోటల్ 16 స్వీట్స్ ఉన్నాయి. ఓకే, దీంతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో 3rd చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్ స్టార్ట్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.